కృతి శెట్టి ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తోంది. ఆమె 2021లో విడుదలైన ఉప్పెన అనే అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్రంలో నటిగా ప్రారంభమైంది మరియు ప్రేక్షకుల నుండి మరియు చిత్ర పరిశ్రమ నుండి ఆశ్చర్యకరమైన గుర్తింపును పొందింది. ఆమె తన అత్యుత్తమ తొలి నటనకు ఒక సైమా అవార్డు మరియు ఒక సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. కృతి శెట్టి సెప్టెంబర్ 21, 2003న ముంబైలో కృష్ణ మరియు నీతి శెట్టి దంపతులకు జన్మించింది. ఆమె వాస్తవానికి మంగళూరు, కర్ణాటకకు చెందిన తులు కుటుంబం నుండి వచ్చింది. ఆమె న్యూఢిల్లీలోని సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ గర్ల్స్ లో తన విద్యను పూర్తి చేసింది మరియు ప్రస్తుతం మనస్తత్వ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించడానికి న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో చదువుతోంది. ఆమె పాఠశాలలో ఉన్నప్పుడు బ్రాండ్ల కోసం అనేక ప్రకటనల ప్రచారంలో పనిచేసింది. శెట్టికి తన మాతృభాష అయిన హిందీ, ఇంగ్లీష్ మరియు తులు భాషల్లో నిష్ణాతులు. తన సినిమా కెరీర్ కోసం తెలుగు, తమిళం నేర్చుకుంది. కృతి శెట్టి 2019లో హిందీ చిత్రంతో తొలిసారిగా తెరపైకి అడుగుపెట్టింది. 17 ఏళ్ల వయసులో మైత్రి మూవీ నిర్మించి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఉప్పెనలో ప్రముఖ పాత్రలో శెట్టి తన కెరియర్ను స్టార్లైట్గా ప్రారంభించింది. మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ఆర్థికంగా విజయవంతమైంది. మహిళా ప్రధాన పాత్రలో ఆమె తన మొదటి సినిమాలోనే విమర్శలు మరియు ప్రేక్షకులలో ఘనమైన ఖ్యాతిని పొందింది. సినిమా విడుదలై విజయం సాధించిన వెంటనే పలువురు దర్శకులు తమ తదుపరి సినిమాలో కథానాయకి కోసం ఆమెను సంప్రదించారు. ఆమె 2021లో తన రెండవ చిత్రం శ్యామ్ సింగ్ రాయ్లో న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించింది. ఆమె మచ్చలేని నటనను కనబరిచింది మరియు ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఆమె నటనకు వేగవంతమైన ప్రజాదరణ కారణంగా ఆమె సినిమా వృత్తిని కొనసాగించాలని ఎంపిక చేసుకుంది. 2022లో ఆమె ఎన్ లింగుసామి ద్వారా ద్విభాషా యాక్షన్ డ్రామాను ది వారియర్లో కనిపించింది. ఈ సినిమాలో బుల్లెట్ సాంగ్ సినిమా ప్రీమియర్కు ముందే మంచి పేరు తెచ్చుకుంది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. బుల్లెట్ సాంగ్లో ఆమె చేసిన డాన్స్ తమిళంలో చాలా ఫేమస్ అయింది. ఆమె తరువాత 2022లో నితిన్ మరియు సుధీర్లతో కలిసి మాచర్ల నియోజకవర్గం మరియు అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే 2 సినిమాల్లో కనిపించింది.